నీకు ఆశ చూపిస్తుంది, ఆ తర్వాత నిన్ను నిత్య నరకములోనికి నడిపిస్తుంది. నువ్వు ఎక్కడ నాటబడాలంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో నువ్వు నాటబడాలి. అక్కడ నువ్వు వర్ధిల్లుతావు. ఒకటి దేవుని యొక్క సంఘములో నువ్వు నాటబడాలి. రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చాలు, సత్తువ గల చోట ఆయన నేను నాటుతాడు. ఎక్కడ దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నీకు దొరుకుతుందో, ఎక్కడ బలమైనటువంటి ఆహారము నీకు దొరుకుతుందో, ఆ స్థలములో దేవుడు నీవు నాటుతాడు. ఎక్కడ నాటుతాడమ్మా? సత్తువ కలిగినటువంటి సంఘములో నేను నాటుతాడు. ఒకటి దేవుని మందిరములో నిన్ను నాటుతాడు, నిన్ను వర్ధిల్ల చేయడానికి. ఆ మందిరము రెండవదిగా ఎలా ఉందంటే సత్తువ కలిగి ఉన్నది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును, అది కాలువ యోరన తన వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వర్షము లేనటువంటి సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరములు వర్షములు కురవలేదని అది బాధపడదట. ఎందుకు బాధపడదు? జలముల యొద్ద నాటబడి దాని వేళ్ళు తన్నుకుంటూ ఉన్నాయి. అవి లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాయి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, అవి నాటబడినది కాబట్టి అది ఓర్చుకుంటాయి, సమాధాన పడతాయి. అవి ఎక్కడికి బయటికి వెళ్లకుండా నాటిన చోటు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడ నాటబడాలంటే జలములు ఎక్కడ ఉన్నాయో అక్కడ నాటబడాలి. హెజ్కేల్ గ్రంథము 31వ అధ్యాయము 3-7 వచనాల వరకు అశూరుల కొరకు వ్రాయబడింది. చూద్దాం. 3-7 వచనాల వరకు చదువుదాం. 3వ వచనం చదువుమా. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదైన. ఈ 3-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ అశూరు రాజుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు ఏ రీతిగా అభివృద్ధి పరచబడ్డారో, ఏ రకంగా వాళ్ళు దీవించబడుతూ ఉన్నారన్న సత్యాన్ని అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకు రాయబడి ఉంది అని అంటే వాళ్ళు ఎక్కడ నాటబడ్డారు? నీళ్లు ఉన్న చోట వ్రాయబడ్డారు. అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ ఉపవాసాలు ఉన్నాయి, అక్కడ రాత్రులు గడుపుతున్నారు, అక్కడ దేవుని ఆత్మచేత నడిపింపు ఉంది. సమస్తమును కలిగి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారు ఏం చేయబడతారంటే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని మందిరములో నాటబడాలి, సత్తువ కలిగినటువంటి భూమిలో నాటబడాలి, జలముల యొద్ద మనము నాటబడాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అంటాడు, నిశ్చయముగా నేను నిన్ను నాటదను. నాటినటువంటి యజమానుడు ఏమి చూస్తాడు మనలంటే ఫలములు చూస్తాడు. కాయలు కాస్తున్నాయా, పువ్వులు పూస్తున్నాయా, ఫలాలు ఇస్తున్నాయా?
అని మన యజమానుడు ఏం చేస్తాడు? పరీక్షించి మనల్ని చూస్తాడు. ఏ ఫలములు కాస్తున్నాయి, ఫలములను బట్టి ఈ చెట్టు మంచిదా కాదని మనకు అర్థమవుతుంది. చెట్టు చూడడానికి బాగా, ఒక దినాన నేను ఉద్యోగం చేసినటువంటి సమయంలో మునగ చెట్టు ఉన్నది. మునగ చెట్టు బాగా ఒక్కొక్క ఇంచుమించు లేదన్న ఒక బారెడు పొడవున బాగా ఇంత దొడ్డు కాయలు, బారెడు పొడవు. ఎవరు తెంపడం లేదు, చెట్టు నిండా ఉన్నాయి. ఏం చేశానంటే దొరికి చాలా ఉన్నాయి మునక్కాయలు, ఎవరు తెంపడం లేదు, పిక్చర్లకు తెలియదు అనుకొని ఏం చేసినాను, బాగా నేను మోయగలిగినని తెంపుకొని సైకిల్లో పెట్టుకొని వస్తుంటే మొత్తం అమ్మగూడ నుంచి కాలనీ నుండి యాభరాలు అందరు అడిగారు నన్ను కాయలు ఇవ్వని చెప్పి, అందరికి పంచుకుంటూ వచ్చాను. ఆ తర్వాత అవి తెచ్చి వండితే పరమసేదు, నోట్లో పెట్టుకోవడానికి లేదు. అందరు అన్నారు, ఏమి కాయలు తెచ్చిచ్చావయ్యా, వండుకున్నదంతా కూడా వేస్ట్ అయిపోయింది, అంత పారపోసినాం బయట అంటే. కాయ లోపలికి పోయి నేను చూడలేదమ్మా. కాయలు చూడడానికి ఎలా ఉన్నాయి? చాలా మంచిగా ఉన్నాయి. అయ్యా ఈరోజు మంచిగా తినొచ్చని అనుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కాయలన్నీ కూడా చేదుగా ఉన్నాయి. కాబట్టి మానవుని యొక్క జీవితము చూడటానికి మంచిగా ఉంటుంది, కానీ ఫలములు లేవు. అందంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, తన జీవితంలో చాలా బాగా జీవిస్తున్నాడు, కానీ అతని జీవితంలో ఏమీ లేవు అని అంటే ఫలము లేవు. ఆ ఫలములు లేనప్పుడు దేవుడు చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో పారవేయుడని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని మందిరములో నాటబడ్డప్పుడు మనము ఫలించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనిస్తాం. లోకములో ఎంతో మంది ఉన్నారు. లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి నిన్ను వేరుపరిచి దేవాది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో నిన్ను నాటాడు. ఎందుకు నాటాడో తెలుసా? 44వ కీర్తన 2వ వాక్యం చదువు. ఎందుకు నాటాడో చెప్తున్నాడు. 44వ కీర్తన 2వ వాక్యం. అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటిదివి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నాటాడు అని అంటే, మనము లోకములో వ్యాపింపడానికి మనము వ్యాపింపాలి. మన విశ్వాసము వ్యాప్తి చెందాలి. అందుకు నాటాడు. అన్య జనుల నుండి వారిని వెళ్ళగొట్టి నిన్ను తీసుకొచ్చి ఆ పితరులతో కూడా నిన్ను ఎందుకు నాటాడంటే నువ్వు వ్యాపించాలని. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వాక్యములో యోసేపుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ యోసేపు ఫలించేటి కొమ్మ, గూట వద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించిన అతని కీర్తి దేశమంతా కూడా వ్యాపించింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎడ్డోలు కూర్చున్నట్టు కూర్చోవద్దు. దేవుని యొక్క వాటిని వింటున్నప్పుడు వాటిని మన హృదయంలోనికి మనం చేర్చుకున్నప్పుడు మనల్ని ఉజ్జీవపరుస్తాయి. దేశమంతటా కూడా ఏం చేసేదంట? ఆయన పేరు వ్యాప్తి చెందింది. 80వ కీర్తన 8వ వాక్యం చదువుదాం. నీవు ఐగుప్తు అనగా లోకము, చూడ లోకములో నుండి నిన్ను ద్రాక్షావల్లిగా తీసుకొచ్చి అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఎక్కడ నాటాడు? దేవుని సన్నిధిలో నాటాడు. సకల ఆశీర్వాదములు ఎక్కడ దాచబడ్డాయి అంటే దేవుని యొక్క సన్నిధిలో నాటబడ్డాయి.
మునుపు నువ్వు చీకటై ఉన్నావు, పాపములో జీవిస్తున్నావు, అక్రమాలను జీవిస్తున్నావు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. ఆ పిలిచిన వాని గుణాతిశయములను నువ్వు ప్రచురపరచు నిమిత్తము రాజులైన యాజకులుగా నిన్ను మార్చాడు. తన ప్రజలైన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు నాటాడు చెప్పండి? వ్యాపింపజేయడానికి. ఎందుకు నాటాడమ్మా? మనల్ని వ్యాపింపజేయడానికి. మనం వ్యాప్తి చెందాలి. 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. అతని కీర్తి దూరముగా వ్యాపించను. అన్ని విషయాలలో నైపుణ్యత కలిగినటువంటి వాడు కాబట్టి అతని కీర్తి దూరముగా వ్యాపించను. సంఘము యొక్క పరిస్థితి, సంఘము యొక్క దీవెన, సంఘము యొక్క ఆశీర్వాదములు దూరముగా వ్యాపించాలంటే మనం ఎక్కడ నాటబడాలా? దేవుని యొక్క మందిరములో నాటబడాలా. పెరిగి వేయడానికి కాదు, పెళ్ళగించడానికి కాదు. నాటబడ్డప్పుడు కొందరు నీళ్లు పోశారు, కొందరు ఎరువు వేశారు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చాడు. ఎందుకో? నువ్వు ఫలించాలని, ఆ ఫలములను చూసి దేవుడు సంతోషించాలని నిన్ను నాటాడు. ఫలము లేనటువంటి చెట్టు వలె నీ జీవితములలో ఉండుట దేవుని ఉద్దేశము కానే కాదు. నువ్వు ఫలించాలా, నువ్వు వ్యాప్తి చెందాలి. ఎందుకు నాటాడు చెప్పండి మీరు? వ్యాప్తి చెందటానికి. నాటబడిన తర్వాత మనకేం జరుగుతుందో చూద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. మీరు ఆ జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వానిని నాటుదురు. వారు మరల తిరుగులాడక తన స్థలమందు కాపురముందురు. పూర్వము జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలు మీద మీరు న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని దుష్టులు ఇక మీదట శ్రమ పెట్టరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పెట్టరంట? నువ్వు నాటబడితే, సరి అయిన రీతిలో సంఘములో నువ్వు నాటబడితే ఏ దుష్టుడు నిన్ను శ్రమ పెట్టడు. నిన్ను శ్రమ పెట్టడానికి దేవుడు అవకాశం అనేవాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో. వారు పెట్టినటువంటి మొరలు దేవుడు ఆలకించి మోషేను, ఆరోనును అక్కడికి పంపించాడు. 430 సంవత్సరాలు మామూలు బానిసత్వంలో లేరు వాళ్ళు. వారు పెట్టినటువంటి మొర దేవుని సన్నిధికి చేరిందని వ్రాయబడింది. నీవు మొరపెట్టే మొర దేవుని సన్నిధికి చేరాల కనుక నీవు నాటబడిన తర్వాత దుష్టులు ఇక మీదట నిన్ను శ్రమ పెట్టరు. నువ్వు నాటక ముందు ఏమి జరిగిందంటే శ్రమ కలిగింది, నీకు బాధలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, అవమానము కలిగింది, ఏలన చేయబడ్డావు. సమస్తమైనటువంటి కార్యాలు నీ జీవితంలో కలుగుతూ వచ్చాయి. కానీ
నాటబడిన తర్వాత దుష్టుడు నిన్ను శ్రమ పెట్టడు. ఒకటి నాటబడితే నువ్వు వ్యాప్తి చెందుతావు. నువ్వు నాటబడితే రెండోదిగా ఏం పొందుకుంటావమ్మా? దుష్టుడు ఇక మీదట నిన్ను శ్రమ పెట్టడు. మూడో విషయాన్ని ఏబు గ్రంథంలో మనం చూసినటువంటి ఏబు చుట్టూ కంచె ఉన్నంత కాలము అపవాదైనటువంటి దుష్టుడు తనను ముట్టలేదు, ఆ ఇంటిలోనికి ప్రవేశించలేదు. ఒక మాట మనం చూద్దాం. 80వ కీర్తన 10వ వచనము నుండి 12వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక తోట ఉంది. ఎనభైవ కీర్తన 10వ వచనము నుండి చదవండి. దాని నీడ కొండలను కప్పెను, తోవను నడుచువారందరూ దాని తెంచిపోయినట్లు దాని చుట్టూనున్న కంచెలను ఈవేళ పాడు చేసినవి. ఏం చేసిందంట? అడవి పంది వచ్చింది, పశువులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఆ తోట చుట్టూ ఏమీ లేదంటే కంచె లేదు. నీ కుటుంబమునకు, నీ జీవితమునకు, వ్యక్తిగత జీవితానికి దేవుని యొక్క కంచె ఉండాలి. ఆ కంచె కనుక నీ జీవితంలో లేకపోతే దుష్టుడు నీలో ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించి వానికి ఇష్టమైనటువంటి కార్యాలను వాడు చేయిస్తాడు. కాబట్టి నీవు నిజముగా నాటబడి దైవిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కనుక నీవు పొందగలిగితే ఇక మీదట దుష్టుడు నేను ముట్టడు. ఏ అడవి పందులు, ఏ యొక్క పశువుల మందలు ఆ తోటలోనికి ప్రవేశించవు. ఏ దుష్టుడు నిన్ను శ్రమ పెట్టడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యం. వారి దేశమందు వారిని నాటెదను, వారు నేనిచ్చిన దేశముల నుండి ఇక మీదట పెళ్ళగింపబడరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోదిగా నీవు పెళ్ళగింపబడవు. నీ వేర్లు లోతునకు ప్రవహించాయే. గాలి వచ్చినా, అలలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆ చెట్టు ఎలా ఉంటుందంటే చక్కగా దేవుని మహిమపరుస్తుందా కానీ అది పెళ్ళగింపబడదు. ఎందుకు పెళ్ళగింపబడదు? అది దేవుని మందిరములో నాటబడినటువంటి చెట్టు, అది జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు, అది సత్తువ కలిగినటువంటి భూమిలో నాటబడినటువంటి చెట్టు కనుక అది పెళ్ళగింపబడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం. నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాటిన తర్వాత ఎవరు కూడా ఆ చెట్టును పెళ్ళగించలేరు. ఆ పెళ్ళగించడానికి ఆయన అధికారం ఇవ్వడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మాట ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, గమనించండి. ఒక 60-65 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలట ద్రాక్ష తోట ఉండేటటువంటి యజమానుల దగ్గరికి వెళ్ళింది. ఆ ద్రాక్ష తోట యజమానుడు అన్నాడు, పెద్దమ్మ ఎక్కడికి వచ్చావని అడిగాడు. ఈమె సమాధానం చెప్పింది, అయ్యా 4 పండ్లు తినాలని ఉంది, అందుకొరకు వచ్చానయ్యా అని అన్నది. ఆయన ఏమన్నాడండి, సరే అమ్మా అని చెప్పి తోటలోనికి వెళ్ళిపోయాడు.
తోటలోనికి వెళ్ళిపోయి కొంతసేపు అయింది, గంట అయింది, 2 గంటలైంది, ఆయన రాలా. ఇక ఈమెకి ఎక్కలేని కోపం వచ్చేది. నాకు డబ్బులు పెడితే బయట దొరకవా, పోయి ఇదే తోట ఉందా, వేరే తోటలు లేవా అని సనుక్కుంటూ గొనుక్కుంటూ ఏం చేసిందంటే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. ఈ యజమానుడు ఏం చేస్తాడంటే తోటలోనికి వెళ్ళి ఒక గంపను తీసుకొని శ్రేష్టమైనటువంటి ఫలములను కత్తిరించుకొని గంప నిండా ద్రాక్ష పండ్లు నింపుకొని అవి తీసుకొని వచ్చే లోపల ఏమైపోయిందంటే ఆలస్యమైంది. ఈ వృద్ధురాలికి ఏమి లేదు, ఓపిక లేదు. చాలా మంది జీవితాలలో ఓపిక లేదు కనుక దీవెనలు లేవు. ఓర్పు, సహనము విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత దేవుడు దీవిస్తాడు. ఆ ముసలామెకి కొద్దిసేపు ఓర్చుకుంటే ఏం పొందుకునేది, మంచి ఫలములను పొందుకునేది పోయింది. ఒక 4-5 పండ్లు తినడానికి వచ్చింది వృద్ధురాలు. ఆమెకు నేను గంప నిండా పండ్లు ఇవ్వాలని చెప్పి ఆ పండ్లు గంప తీసుకునేటటువంటి సమయంలో ఆ పండ్లను మంచి చూసి కత్తిరించుకునే సమయంలో ఏం పట్టిందంటే సమయం పట్టింది. ఈమె సనుక్కుంటూ గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏం పోగొట్టుకున్నది, ఫలములను పోగొట్టుకుంది. చాలా మంది జీవితాలు ఈ రోజున అలాగే ఉన్నాయి. ఓర్పు లేదు. మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుడు గమనించండి, దేవుడు నాటిన తర్వాత ఎవ్వరు కూడా చెట్టును పెళ్లగించలేరు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వాక్యం. లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవరు కూడా నశింపలేదు. ఒక నశించినటువంటి వాడు ఎవడంటే నాశన పుత్రుడు. ఈ నాశన పుత్రుడు ఎవరంటే యూదా ఇస్కరియోతు. 12 మంది శిశువులు ఉన్నారు కానీ అందరిని దేవుడు ప్రేమించాడు. ఆ 12 గొర్రెలు ఉన్న యూదాను కూడా దేవుడు ప్రేమించాడు. యూదా, నువ్వు నెరవేర్చవలసినది దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టి అది నీ కార్యాన్ని నెరవేర్చుకో. నువ్వు చేయవలసింది ఏదో తొందరగా వెళ్ళి చేయమన్నాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 13వ వాక్యం. దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చాను. ఆకులు తప్ప మరి ఏమి కూడా లేవు. అవి ఫలములు కలిగించే ఫలములు ఉన్నట్లుగానే ఏం చేసిందంటే నటించింది చెట్టు. చాలా మంది ఆత్మీయంగా ఉన్నాము, భక్తితో ఉన్నాము అని నటిస్తున్నారు. చాలా మంది నటన జీవితం, నటన విశ్వాసములు కూడా నటన కలిగినటువంటి జీవితాలు ఉన్నాయి. నటిస్తూ ఉన్నారు. ఒక రోజున కానానులో కరువు వచ్చింది. ఎక్కడ కరువు వచ్చింది? కానానులో కరువు వచ్చింది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉండమంటే దేవుని మాట కాదని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్తూ శారతో చెప్తాడు, ఎవరన్నా అడిగితే నీవు నేను చెల్లని చెప్పయ్యా అని భార్యతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరన్నా అడిగితే చెల్లని చెప్పు, నీ అందాలు చూసి నిన్ను వారు తీసుకువెళ్ళి నన్ను చంపేస్తారనేటటువంటి భయముతో అబ్రహాము ఆ మాట చెప్పాడు.
ఎందుకు ఈ మాట చెప్పావు బ్రహ్మన్ అంటే, ఈ స్థలములో దేవుని భయము లేదు. ఏం లేదు? దేవుని మందిరములో నాటబడ్డాము, కానీ దేవుని మందిరము లేదు. ఏమి లేదంటే భయం లేదు. దేవుడు అంటే ఏముండాలా? భయం ఉండాలి. భయం ఉంటే మనం ఏం చేస్తాము? సెల్ ఫోన్లు చూడము, ఫోన్లు తీసుకొని బయటికి వెళ్ళము. దేవుని సమయానికి దేవుని మందిరములో ఉండి దేవుని ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము, కన్నీరు కలుస్తాము, రోధిస్తాము, సంఘము పట్ల వైరాగ్యము కలిగి ఉంటాము. ఏముంటే? దేవుని భయం ఉంటే. ఆ భయం లేదు. భయం లేదు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఏదో, ఎక్కడికి వెళ్ళామంటే మందిరానికి వెళ్ళి వస్తున్నాను చెప్పుకుంటున్నామే తప్ప మన దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే దేవుని భయము మనలో లేదు. దేవుని సన్నిధానంలో గంటల తరబడి మోకరిల్లి ప్రార్థన చేసి ప్రార్థన ఆత్మ ద్వారా నడిపించగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. అనేకుల కొరకు కన్నీరు కార్చి రోధించి ప్రారంభించి దేవునికి మొరపెట్టగలిగిన హృదయం మనకు కావాలి. అప్పుడు నీవు పెళ్లగించబడవు. ఎవరు కూడా నిన్ను పెళ్లగించలేరు. అయ్యే మత్తయి సువార్త 13వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదివితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 29వ వాక్యం. వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా గోధుమలను పెళ్ళగిస్తారు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనివ్వండి. ఇక్కడ గురుగులున్నాయి, గోధుమలున్నాయి. గోధుమలు ఎవరు అనగా దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకవేళ గురుగులను కదిలించామనుకో, గొరుగులతో పాటు ఏం చేయబడతాయి అంటే గోధుమలు కూడా పెక్కలింపబడతాయి. కొంతకాలం ఎదగని గోధుమలు కోతకు వచ్చిన తర్వాత గురుగులను మనం ఏరి వేద్దామని చెప్పి ఆయన జ్ఞాపకం చేసి 25వ వచనంలో చూడండి, చాలా చక్కని మాట చెప్పాడు. 25వ వచనం చదువున్నాను. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయను. నిద్రించుచుండగా సోమరితనములో ఉన్నప్పుడు, దేవుని భయము లేనప్పుడు, ప్రార్థన జీవితమును కోల్పోయినప్పుడు, అశ్రద్ధగా ఉన్నప్పుడు, నుడివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు వాడు వచ్చాడు, గురుగులను విత్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురుగులతో పాటు గోధుమలతో పాటు ఏం పెరుగుతున్నాయి? గురుగులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు గురుగులను తీయడానికి వీల్లేదు. ఒకవేళ తీస్తే గోధుమలు కూడా పెక్కలింపబడతాయి, కానీ దానికి సమయం ఇవ్వండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నువ్వు నాటబడితే నువ్వు పెక్కలించబడవు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. 12:2. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు, వారి నోటికి మీరు సమీపంగా ఉన్నారు, కానీ మీరు దూరంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాటబడినటువంటి నీవు రోజు రోజుకి ఏమి కావాలంటే వేరు పారాలి. నీ వేర్లు పైనే ఉంటే ఎండిపోతావు. నీ విశ్వాసం అనే ఈ వేరు లోపలికి పాతుకొని పోవాలి. నీ గురి యేసు ప్రభు మీద ఉండాలి. నీ ఆలోచన దేవుని మీద ఉండాలి.
నీ తలంపు దేవుని మీద ఉండాలి. అప్పుడు నువ్వు ఏమి చేయబడవంటే పెలగింపబడక నీ వేర్లు లోతులకు వెళ్తాయి. ఒకసారి బాగా గాలి వర్షం పడ్డది. మేముండే ఇంట్లో జామ చెట్టు దానిమ్మ చెట్లు రెండు ఉన్నాయి. ఆ గాలికి దానిమ్మ చెట్టు ఈ జామ చెట్టు రెండు కూడా ఊగిపోతున్నాయి. కిందికి ఊగిపోతే కింద వేర్లు కదులుతా ఉన్నాయి. ఎక్కడ పడిపోతాయి అని చెప్పి రాళ్ళని తీసుకొచ్చి అన్న మీద పెట్టారు. ఎందుకు? ఒకవేళ వేర్లు ప్రకలింపబడితే ఏమైపోతుంది? చెట్టు పడిపోతుంది. అదే వేర్లు లోతుగా వెళ్ళాయి అనుకో, ఎంత గాలి వచ్చినా ఎంత వర్షపు కురిచినా అది పడదు. మన విశ్వాస జీవితము కూడా అలా ఉండాలి. నిశ్చయముగా ఆయన మనల్ని నాటేటటువంటి దేవుడు. మనము రోజు రోజుకు వేరు పారి ఎదిగి ఫలములిచ్చే చెట్టు వలె మనం ఉండాలి. నిన్ను నన్ను చూసిన తన ధవల సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు మన క్రియలను చూస్తాడు, మనలో ఫలించిన ఫలాలను చూస్తాడు. నా బిడ్డ, నేను పుట్టిన నాటి నుండే నువ్వు ఎలా పుట్టావు? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి 4 వచనం నుండి మనం చదివినట్లయితే, నా జనన విధానమును చూడగా నీవు పుట్టిన నాడు నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీళ్ళ చేతను కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయలేదు, వారు బట్ట చుట్టలేదు. ఈ పనులలో ఏది కూడా నీకు చేయలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒక్కడు లేడు. నీవు పుట్టిన నేడు బయట నేలను పారవేయబడి చూచుటకు అసహ్యముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న మాటని జ్ఞాపకం చేస్తాను. తల్లి గర్భముల నుండి శిశువు ఎప్పుడైతే బయటికి వస్తాడో, నా ముద్దుల కొడుకే, నా ముద్దుల బిడ్డని తల్లి ఎత్తుకొని ముద్దాడదు. ఎందుకు ఆడదంటే, ఆ శిశువు ఏమి చేయబడాలంటే శుభ్రపరచబడాలి, కడగబడాలి. నువ్వు చూచుటకు ఎలా ఉన్నట్టు అసహ్యముగా ఉన్నావు. నువ్వు రక్తము చేత కప్పబడి ఉన్నావు. ఏ రక్తం అది? పాపపు రక్తము. అప్పుడు దేవుడు కనికరించి కృప చూపి నీ వద్దకు వచ్చి నిన్ను కడిగి నిన్ను శుద్ధీకరించి నిన్ను బ్రతుకుమని ఆయన ఆజ్ఞాపించాడు. మర్చిపోయావు అప్పుడే. ఏ స్థితిలో నీవు ఉన్నావో ఒక్కసారి మధ్యాహ్న కలశమందు జ్ఞాపకం చేసుకో. నిశ్చయముగా నేను నిన్ను నాటుదలని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మందిరములో నాటబడాలా, సత్తువ కలిగినటువంటి భూమిలో నాటబడాలా, జలముల యొద్ద నాటబడాలి. నువ్వు వ్యాపించాలి. దుష్టుడు ఇక మీదట శ్రమ పెట్టరు. ఇక మీదట నువ్వు పెళ్లగింపబడవు. రోజు రోజుకు నువ్వు వేరు పారాలి. ఈ 4 అనుభవాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు మంచి ఫలములు నువ్వు ఫలిస్తావు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక.